డైరెక్టింగ్ యువర్ డాటర్ ఎట్లా ఉంది వింటుందా మాట సెట్ లో మాత్రం ఉంటుంది. కథ రాసేటప్పుడు అరే ఇది బాగుంది, ఇది నేను అలా ఉన్నానా, అయ్యే లేదే నేనే మర్చిపో అని అదంతా జరిగింది. చదివితేనే నాకు తెలిసింది అది. ఇంట్లో ఒక్కొక్కరు అలా లుంగీలు అలా కట్టుకోండి సిగరెట్, బయట వాళ్ళతో అలా కూర్చుంటారా, లేదు చాలా పద్ధతిగా అలా ఉంటారు. యూ బెటర్ బీ లైక్ దట్ ఇన్ హౌస్. ఈ ప్రాసెస్ లో యూ బికేమ్ అ బెటర్ మ్యాన్. He has to, he doesn't have a choice kada. Yes sir. I was cornered to be a better man. నా డాక్టర్స్ ఇద్దరు అబ్బాయి లాగా రెడీ అయ్యారు, మీసాలు వేసుకొని విగ్ వేసుకొని ఇద్దరు 2 గ్లాసులు పెట్టుకొచ్చారు. అంటే జ్యూస్ పెట్టుకున్నారు, నాకు కొంచెం విస్కీ కొంచెం పెట్టారు. పెట్టేసి ఓడి రామకృష్ణ గారు ఫేస్ అలాగే చూసేవాడిని ఇలాగా. సార్ నాకు రాదు సార్, నన్ను చూసి అలాగే చేసే చాలా ఇంకేమి ఉంటుంది. ఇది జనానికి నచ్చాలి, నచ్చుతుందా అనే భయం. తర్వాత ఇంకో ఫియర్ ఏంటంటే ప్రొడ్యూసర్ గా డబ్బు పెట్టాను, నా డబ్బు వస్తుందా నాకు. యాక్టింగ్ అంటే కార్లో కూర్చోవడం, డైరెక్షన్ అంటే దాన్ని డ్రైవ్ చేయడం, ఇద్దరు ఒకటే కాబట్టి ఈజీ. నేను వాడిని గేస్ కొట్టేద్దామా అని అంత కోపం, ఇంకొక మాట అంటే కొట్టేద్దామని ప్లాన్ చేసేసుకున్నాను. అప్పుడు అక్కడ ఉండే మా ఫాదర్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. People can't call me a nepo kid. They can't. Right? మా నాన్నగారు నన్ను పెట్టుకొని ఒక ఫిల్మ్ తీస్తున్నారంటే అది నా మీద ఉండే నమ్మకం. సో ఐ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్ నాకు. మీ నాన్నగారు బర్త్డే కి మీరు ఆవులు గిఫ్ట్ ఇచ్చారంట. హౌ డిడ్ యు గెట్ దట్ ఐడియా, దట్ థాట్? ఐ థింక్ బికాస్ ఇప్పుడు మీకు మీ ఆవిడ, మీ 2 అమ్మాయిలు, 3 కుక్కలు, ఆవులు, అందరు అమ్మాయిలే. యు ఆర్ ద ఓన్లీ సింగిల్ మ్యాన్. ఇప్పుడు మేల్ డాగ్ ఉంది. ఫోన్లేండి సార్, రోమియో కంపెనీ వచ్చింది మీకు. ఎలాంటి అబద్ధాలు చెప్తారు మీరు? వైట్ లైస్ చాలా చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలీదండి, చిన్న చెప్తాను సార్. ఇట్ ఇస్ రికార్డెడ్. యువర్ ప్రామిస్ వెంట్ ఆన్ రికార్డ్. Sometimes depends upon who asks and what question they ask. అప్పుడే మేము ఏదైనా కొత్తగా ఏదైనా చెప్పగలుగుతాం, లేకపోతే the same thing will be like talking. Nice, it was nice questions. Thank you. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. Hi Arjun garu, hi Aishwarya, how are you? Namaste. Good, how are you? I'm so happy sir to see you both like this. Father is directing and daughter is acting. అసలు యాక్చువల్గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటిది జరగలేదు అనుకుంటా, ఫస్ట్ టైం ఏమో. తెలీదు నాకు. కొడుకులు యాక్ట్ చేశారేమో కానీ కూతుర్లు, తండ్రి కూతుర్లు, దట్ కాంబినేషన్ ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైం. Do you know? I think so too. You think so? Yeah. రాజ్ కపూర్ గారు కూడా అబ్బాయిలతో చేశారు. రాజ్ కపూర్ ఆల్సో వాళ్ళ he did do with his daughters తో చేయలేదు. Wonderful sir. So it is the debut. So how is it sir directing your daughter? ఎట్లా ఉంది సార్, వింటుందా మాట సెట్ లో? అయ్యో, సెట్ లో మాత్రం ఉంటుంది, అంతే. బయట వినదు. బయట వినదు. యా, బట్ ఒక అవుట్ అండ్ అవుట్ ఇలాంటి ఒక లవ్ స్టోరీ టు డైరెక్ట్. ఒకటి, సి యువర్ ఎ డైరెక్టర్ బట్ యువర్ ఆల్సో అ ఫాదర్. నార్మల్గా ఫాదర్స్ ఆర్ వెరీ ప్రొటెక్టివ్ అండ్ వెరీ షీల్డింగ్ ఒక నేచర్ ఉంటుంది పిల్లల మీద. వెన్ యూ సీ యువర్ డాటర్ పర్ఫార్మింగ్ రొమాంటిక్ సీన్స్ అండ్ రొమాంటిక్ రోల్స్ అండ్ ఆల్, ఎట్లా ఉంటుంది సార్? ఐ మీన్ యువర్ ప్లేయింగ్ అ డ్యూయల్ రోల్ కదా, యువర్ ఆల్సో అ ఫాదర్. అలాగే అంతా ఉండదు ఈ సినిమాలో. బాగా రొమాంటిక్ సీన్స్ అది అలాంటిది అలా ఉండదా? లైక్ వెరీ వెరీ మెచ్యూర్డ్ వే ఆఫ్ లవ్ లాగా ఉంటుంది చూస్తే. ఓకే, సో అలాంటి ఎంబారసింగ్ మూమెంట్స్ అంతా ఏమి ఉండదు. అండ్ అగైన్ వన్స్ యు ఆర్ ఇన్ ద సెట్, ఈ షాట్ ని ఎలాగా మంచిగా ఎలా తీద్దాము. నాకు ఎప్పుడు కెమెరా అంటే కెమెరాగా ఉండదు, నాకు కెమెరా అంటే ఆడియన్స్ కనపడతారు. ఓకే ఓకే. థియేటర్లో
థౌజండ్స్ ఆఫ్ పీపుల్ థియేటర్స్ లో కూర్చొని చూస్తుంటారు కదా, అలాగే అనిపిస్తుంది. ఈవెన్ వెన్ ఐఎమ్ యాక్టింగ్ ఆల్సో, Yeah, డైరెక్టింగ్ ఆల్సో, ఒక షార్ట్ ఏదైనా క్లోజ్అప్ లో మనం చేయాలంటే కెమెరా చూస్తుంది అనేది కాదు, వీళ్ళ ఆడియన్స్ వీళ్ళంతా చూస్తున్నారు, వాళ్ళకి మనం జస్టిఫై చేయాలి అనేది ఉంటుంది. సో అలాగేం లేదు. ఈవెన్ షీఈ్ లైక్ వెరీ వెరీ ప్రొఫెషనల్. వన్స్ సెట్ లో వచ్చేస్తే మేము ఇద్దరు మర్చిపోతాం నేను ఫాదర్ డాటర్ అనేది. ఈ సీన్ కి మనం ఎలా జస్టిఫై చేయాలి అనేదే ఉంటుంది. ఓకే ఓకే. ఐ థింక్ వెన్ యూ వర్ 30 years old you started directing, if I'm not wrong. 29 30. Correct. అండ్ ఒక 15 సినిమాలు తీసారా సార్? Yeah. You've directed 15 films. 15th film. So how is this experience when compared to others? Because this is with your daughter. ఏం లేదండి, యాజ్ ఎ డైరెక్టర్ చూస్తే ప్రతి సినిమాను ఇట్స్ ద సేమ్. Correct. బికాస్ యాజ్ ఎ డైరెక్టర్ ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, బాధ్యత అనేది, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది. ఎవరితో సినిమా తీసినా, నన్ను నేను పెట్టుకుని డైరెక్ట్ చేసుకున్నా అదే సేమ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఐ హావ్ టు లైక్ present the movie. It's a movie, it's not an actor or anybody. It's a movie I have to present totally. ఒక టోటాలిటీ అనేది, ఆ భయం గ్యారెంటీ నాకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కథ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. ఆ డాక్టర్తో నేను చేస్తున్నాను, షుడ్ బి ఏ గుడ్ ప్రెజెంటేషన్ లాగా ఉండాలి, ఇట్స్ ఎ గిఫ్ట్ లాగా ఉండాలి సినిమా అన్నప్పుడు కూర్చొని రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకున్నాను. ఓకే. ఏంటి సార్ సీతా పయనం, అసలు పేరే ఎంత బాగుంది సార్. సీత అన్న పేరులోనే ఒక రకమైన ఒక పవిత్రత, ఒక డివినిటీ. యూ ఫీల్ సో నైస్ టు లిసన్. ఆ వర్డే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అండ్ మీరు హనుమంతుడి భక్తులు, అండ్ టీజర్లో కూడా హనుమంతుడి విగ్రహం ఉంటుంది, కనిపిస్తుంది. సో దెర్ ఇస్ సంథింగ్ కనెక్షన్ అనుకుంటున్నాను. అండ్ ధ్రువ కూడా ఉన్నాడంటే ఏదో సమ్ I think he must be playing some Hanuman role or something. I'm just imagining. I don't know. అలాగ ఉండదు. ఇది రామాయణంలో రాముడు సీత హనుమంతుడు అనేలాగా ఉండదు. ఇది ఓకే ఓకే. ఇది క్యారెక్టర్ వచ్చి సీత, క్యారెక్టర్ పేరు వచ్చి సీత. అట్ ది సేమ్ టైం ఆ సీత అనే ఒక వ్యక్తిత్వానికి ఉండే ఒక వెయిట్, ఒక మెచ్యూరిటీ, ఇలాగంతా ఉంటుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ అనేది గ్యారంటీ ఉంటుంది. బట్ రామాయణం సీత అలా సోషల్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ ఐశ్వర్య? అంటే మీరు చేసింది 3 సినిమాలు, ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు ఫస్ట్ అది అడగాలి మిమ్మల్ని. యూ వర్ డూయింగ్ సో వెల్, ఎస్పెషల్లీ ఫస్ట్ మూవీలో మీకు అంత రోల్ ఇది లేకపోయినా కూడా యూ స్టూడ్ అవుట్. అంటే పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్, ఓకే ఐశ్వర్య, షీజ్ ఐశ్వర్య అని. సో దట్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ యూ షోడ్. కానీ చాలా గ్యాప్ తీసుకున్నారు, ఏమి లేదు, బట్ స్టిల్ ఒక రికగ్నిషన్ వచ్చింది కదా. వై డిడ్ యూ స్టాప్? ఐ మీన్ వై డిడ్ యూ టుక్ సో మచ్ గ్యాప్? ఇట్ వాజ్ నాట్ అ ప్లాన్డ్ డిసిషన్ అండి. ఇలా స్టాప్ చేయాలి, స్టాప్ లేదు, బ్రేక్. అది దట్ వాజ్ నాట్ అ ప్లాన్డ్ డిసిషన్. అండ్ ఒక్కొక్కసారి నాకే అది క్వశ్చన్ గా అనిపిస్తుంది, ఎందుకు ఇంత గ్యాప్ అయిపోయింది అని. మేబీ ఇట్స్ ద రైట్ ఆపర్చునిటీస్. అదే నేను ఎప్పుడు నమ్ముతాను, యూ నీడ్ టు గెట్ ద రైట్ ఆపర్చునిటీస్. సో హియర్ వి ఆర్ సీతా పయనంతో, అండ్ ఇది నాకు ఒక చాలా పెద్ద ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అవును. అండ్ అంతకు ముందు కూడా నాన్న డైరెక్షన్ లో చేశారు. అవును, ప్రేమ బరహ చేశాను. సో ఇది నాకు చాలా ఈజీ అయిపోయింది. అది కన్నడ ఫిల్మ్. సో ఇది వచ్చి, అండ్ ఆల్సో ద క్యారెక్టర్ స్టోరీ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ దీంట్లో. అప్ప చెప్పినట్టు సీతాదేవితో ఆ క్యారెక్టర్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఉంది కదా, అది ఈ నా క్యారెక్టర్ లో కూడా కనపడుతుంది. సో అది యు నీడ్ టు బ్రింగ్ దట్ అవుట్ ఆన్ స్క్రీన్. ఒక పెద్ద బాధ్యత. సో ఐ హోప్ ఐ డన్ మై బెస్ట్. Is it some road trip or something? Journey? Yes, it is a road journey. Okay. It's more like a feel good, like a road trip kind of a thing. Dantlo chala characters vastaru, how the story is connected. Okay. So actually ee film lo main character vachi aa car చూస్తారు కదా, that is one of the main characters film lo. Okay. Yeah. ఇంతకు ముందు సార్ కృష్ణవంశీ గారు ఒక సినిమా తీశారు ఇలాంటి ఒక backdrop though, that is also Genelia acted in that film. There is one film made by Mahesh Bhatt also. Okay, Payanam. Not Payanam. Okay. It's a road trip lone love and all, road, train. Okay. There was also this mana Shahid Kapoor cinema kuda, Shahid Kapoor and Jab Bhi Met. Yeah, adi oka part laga vastundi. Yes. No, they are very good actually. This kind of love stories which have a
ఒక ఒక జర్నీ, దాని మధ్యలో వచ్చే డైలాగ్స్, ఒక కాన్వర్జేషన్స్, దే బిల్డ్ ద ఇమోషన్. అబ్సల్యూట్లీ ఐ లవ్ రోడ్ ట్రిప్ మూవీస్ అండి. అవునా? నాకు కూడా చాలా యాక్చువల్గా ఇష్టం. ఇది వచ్చి ఒక రోడ్డు కార్లు జర్నీ చేయటం ఎంత ఉంది, బట్ దెర్ ఈస్ వన్ కెటాలిటిక్ ఎలిమెంట్. ఎందుకు ఇది జర్నీలో ఏమవుతుంది, అది ప్రతి మనిషి కనెక్ట్ అవుతాడు. ఈ జర్నీ ఇది చూసినప్పుడే అవును కదా అని ప్రతి ఒక్కడికి ఇది హుక్ అవుతుంది. మనకి ఇలా జరిగిందే అనేది, దట్ విల్ బి ద హైలైట్ ఆఫ్ ద జర్నీ. ఓకే. అంటే ఒక ఫిలాసఫీ ఉంటుందా సార్ త్రూ ద ఫిల్మ్? ఫిలాసఫీ అనేది లైఫ్ ఫిలాసఫీ, సంథింగ్ రిలేటెడ్ టు, అంటే లుకింగ్ ఇంటూ అవర్ ఇన్నర్ సెల్ఫ్, అలా ఏమో అది 100% ఉంటుంది. ఫిలాసఫీ అంటే బేసికలీ ఇప్పుడు చాలా ఫాస్ట్ పేస్డ్ లైఫ్గా ఉంది. మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకోండి అని చెప్పడం కూడా ఫిలాసఫీ అయిపోయింది. మన రియల్ బాధ్యత అనేది బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ నీ కూడా చెప్పితే అదొక ఫిలాసఫీ లాగా అయిపోయింది. అంత మనం మిస్ అవుతున్నాం. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఒక జ్ఞాపకం చేసేలాగా. అండ్ మనం ఏదో కొత్తగా చెప్పట్లేదు, మన ట్రెడిషన్లో మన ధర్మంలో ఏముందో దాన్ని మనం చూపిస్తున్నాము. దట్ విల్ బి ఇన్ ఎ వెరీ వెరీ పాజిటివ్ వే, ప్లస్ మోడర్న్ వే, అండ్ మోడర్న్ వే ప్లస్ ఈ జనరేషన్ జెన్జీ. సో వాళ్ళ రూట్లోనే వెళ్ళి మన ఇదేంటి ధర్మం ఏంటి. కరెక్ట్. సార్ మీరేమో 70s పర్సన్, ఐశ్వర్య is 90s person. So she's also not a Gen Z. So both of you are not, even I'm not. So today's generation, will they be able to look themselves in the film? Okay, kind of connection through some role. 100%. See, basically మనం ఏ జనరేషన్ అయినా గెట్టింగ్ అప్డేటెడ్ కదా. మనం స్టార్టింగ్ లో ఓన్లీ ఫోన్ యూజ్ చేసేవాళ్ళం, ఇంట్లో ట్రెండ్ అని డయల్ చేసి. ఇప్పుడు మనకి ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ హ్యాండ్. సో అది యూజ్ చేయడం నాకు తెలిస్తే నేను అప్డేటెడ్ అని అర్థం. అంతే కదా. అది ఏంట్రా ఫోన్ నాకు వద్దు, నాకు అసలు అర్థం కావట్లేదు అది అంటే నాకు ఐఎమ్ నాట్ అప్డేటెడ్. సో ఐ లైక్ టు గెట్ అప్డేటెడ్. అప్డేట్ అయ్యాను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడుతుంటాను. ఇన్స్టాగ్రామ్లు, స్టోరీలు పెట్టడాలు. స్నాప్చాట్ తెలీదు, బట్ ఇప్పుడు ప్రమోషన్స్ ద్వారా చాలా టర్మ్స్ అన్ని నేర్చుకున్నారు. సో స్టోరీస్ పోస్ట్, స్టోరీ పెట్టడం, పోస్ట్ పెట్టడం అవన్నీ అదన్నీ. ఓకే. రీల్స్ చేస్తారా సార్ మీరు? రీల్స్ ఎక్కువ చేయను. చేయరా? హీరో మీ అమ్మాయి ఇప్పుడు ఈ సినిమాకి చేయాలేమో మీరు చాలా రీల్స్ ప్రమోషన్ లో. సో మనకు తెలియంది కూడా ఇప్పుడు ఉండే జనరేషన్తో మనం మాట్లాడుతుంటే నాకు తెలియంది మాత్రం తెలుసుకోవాలని చాలా తపన పెడతాను. ఐ వాంట్ టు లిసన్, ఐ వాంట్ టు సే ఐ డోంట్ నో అనేది చెప్పడం నాకు హ్యాపీ. అరే నాకు ఇది తెలీదు, ఏంటి చెప్పండి అని. సో అది దానికి వెనకాడను. బట్ దట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ. అర్జున్ గారు కథ రాసి మీకు నరేట్ చేస్తున్నప్పుడు what did you feel? I mean, when you were listening to the story, did you see yourself in that? అందుకనే నాన్నంటే ప్రేమగా రాస్తారు, బట్ మీరు ఆ పాత్రను మళ్ళీ మీరు చూసుకోకపోతే యూ విల్ గెట్ డిస్కనెక్ట్ కదా. డెఫినెట్లీ ఐ డిడ్. అండ్ ఫస్ట్ వచ్చి అప్ప నాకు 13 years ముందు ఈ స్టోరీ చెప్పారు. ఒక థిన్ లైన్ గా ఉండింది. తర్వాత లైక్ నౌ 2 years back when he narrated the script, చాలా మారిపోయింది. అండ్ సో మెనీ క్యారెక్టర్స్ వర్ ఇంట్రడ్యూస్డ్. అండ్ నేను ఎప్పుడు ఒక స్టోరీని ఒక టోటాలిటీగా వింటాను. అండ్ ఆఫ్ కోర్స్ వీ నీడ్ టు కనెక్ట్, దట్ ఈస్ 100% దేర్. బట్ ఆల్సో టోటాలిటీగా చూసినప్పుడు ఐ థాట్ ఇట్స్ అ వెరీ రెలవెంట్ మూవీ. మీరు ఇప్పుడు చెప్పారు కదా జెన్జీ అని, అందరికీ కనెక్ట్ అవుతుంది. సో ఐ వాజ్ లైక్ చిన్న చిన్న పాయింట్స్ ఉంది. ఫీమేల్ ఎంపవర్మెంట్ గురించి డైరెక్ట్ గా లేదు, బట్ అండర్ కరెంట్ మెసేజెస్ చాలా ఉంది ఫిల్మ్ లో. And I was proud that he wrote such points in the movie. So there are very important points that he's written. సార్ నార్మల్గా మనం అంటే మీరు ఎవరైనా కథలు రాసుకుంటున్నప్పుడు ఆ కథ రిలేటెడ్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కొంచెము ఇది రీసెర్చ్ చేద్దాము, ఇక్కడి నుంచి ఏదో తెచ్చుకుందాము, లెట్ మీ గెట్ డీపర్ ఇంటూ ఇట్, అండర్స్టాండ్ ద ఎంటైర్ న్యూయాన్సెస్ అని అనిపిస్తుంది. సో సీతాపయనం విషయానికి వస్తే
వాట్ వాస్ ద హోంవర్క్ దట్ యూ డిడ్ సార్? ఇంపార్టెంట్. బేసికలీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది లైఫ్. ఓకే. ఓకే, ఇన్ని ఇయర్స్ ఐమ్ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ Yeah. అండ్ ఈ సొసైటీలో మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో ఏం జరుగుతుంది ఏది అనేది Right. ఎప్పుడు ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది. ఆ ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి ప్లస్ మీరు చెప్పినట్టు ఈ సినిమాకి కొన్ని విషయం కోసం చాలా బుక్స్ చదివాను. బుక్స్ అంటే మ్యాగజైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ ఎరా అని ఒకటి అవును, వస్తుంది. విమెన్స్ ఎరా. yes yes. ఐ టుక్ ఆల్మోస్ట్ ఒక ఓల్డ్ 20-25 బుక్స్ తీసుకొని ఉమెన్స్ ఎరాలో అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఓకే. ఓకే, అందులో చాలా మంది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, అడ్వకేట్స్, లేడీ అడ్వకేట్స్, వాళ్ళంతా అందులో చాలా రాసుకున్నారు. ఒకసారి చూసినప్పుడు అరే చాలా డిఫరెంట్గా ఉంది, నాకే అది ఒక లెసన్, ఐ కెన్ లైక్ చేంజ్ మై సెల్ఫ్ అని అంతా అనిపించింది నాకు. సో ఆ ఒక చిన్న ఇది, బికాజ్ నార్మల్గా ఒక ఫైట్ సాంగ్స్ అనుకొని ఒక కథ చేసేయటం ఈజీ. వెన్ యూ వాంట్ టు సే సంథింగ్ నైస్, ఇట్ షుడ్ బి ఆథెంటిక్. ఒథెంటిక్గా ఉండాలి, అంటే నిజమై ఉండాలి అది. ఓకే, వెన్ యూ టెలింగ్ నైస్ థింగ్స్ అన్నప్పుడు అది ఫిక్షన్ అయిండకూడదు, నిజమై ఉండాలి. మీ దగ్గర మీరు ఏదైనా చెప్పినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను చేంజ్ చేసుకుని నేను పెరిగి దాన్ని ఒక సినిమాగా నేను చూపించేటప్పుడు అది నిజమై ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ మై క్రియేషన్. నా క్రియేటివిటీ ఒక్కొక్కసారి ఉండదు, ఎక్స్పీరియన్స్లో చాలా వస్తుంది మనకి. అవును, కరెక్ట్ సార్. సో ఎంతోమంది విమెన్, సక్సెస్ఫుల్ విమెన్ లేకపోతే వెరీ అకంప్లిష్డ్ విమెన్ ఎక్స్పీరియన్సెస్ని మీరు గార్నర్ చేసి మీ కథలో కొంచెం కొంచెం అవన్నీ పెట్టారు. ఇప్పుడు అన్ని అక్కడి నుంచి తీసుకున్నాను అని చెప్పలేదు. అదేలేండి, అంటే అందులోంచి కొంచెం కొన్ని పాయింట్స్ ఇలా చెప్పాలంటే అరే ఏంట్రా ఇది కొంచెం చూద్దాం, బికాస్ దర్ సో మెనీ నైస్ థింగ్స్, నాకు తెలియదు కూడా ఉంటుంది కదా అని. ఆ ఉమెన్స్ ఎరా అని ఒక బుక్ ఉంది, అది చూసేటప్పుడు కొంచెం విషయాలు నేనే మార్చుకున్నాను నా లైఫ్లో. అవును, కథ రాసేటప్పుడు అరే ఇది బాగుంది, ఇది నేను అలా ఉన్నానా, అయ్యే లేదే నేనే మార్చుకో అని అదంతా జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ దోస్ 1 or 2 థింగ్స్ సార్ దట్ మీరు మీలో మార్చుకోవాలనుకునేవి? అంటే మీ పర్సెప్షన్, ఒపీనియన్ ఒకప్పుడు ఒకలా ఉండేది, సినిమాలో లేదు. బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెప్తాను. ఇప్పుడు నార్మల్గా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇంట్లో ఉన్నప్పుడు వీ విల్ టేక్ దెమ్ యాజ్ గ్రాంటెడ్. మనకు తెలుసు కదా నా వైఫే కదా అని టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, నా హస్బెండే కదా అని వాళ్ళు దే విల్ టేక్ ద హస్బెండ్ ఫర్ గ్రాంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మనం బాగా డ్రెస్ అంతా చేసుకొని ఫుల్ పర్ఫ్యూమ్ అంతా వేసుకొని అదంతా ఎందుకు, వాళ్ళు ఎవరో చూస్తున్నారు మమ్మల్ని, వాళ్ళది ఒక మంచి బుక్స్లో ఉండాలి, తర్వాత మన గురించి మంచి ఇమేజ్ రావాలి, నీట్గా ఉన్నాడు, క్లీన్గా ఉన్నాడు అని. అదే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అనుకోండి, వైఫ్ హస్బెండ్ ఏదైనా వైఫ్ లైఫ్ లాంగ్ మీతో ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఏదో ఈ రోజు వచ్చి వెళ్ళిపోతారు, ఎవరినో హలో అని చెప్పి ఓకే సార్ అని చెప్పి లైఫ్ లాంగ్ మీరు ఉంటారు వాళ్ళతో. సో వాళ్ళ దగ్గర ఇంట్లో షాబీగా అలా ఉండి. వెరీ నైస్ పాయింట్ సార్. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది సార్, నేను మా అమ్మని అడుగుతుంటాను, మా అమ్మ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ ఇన్ అ డే షీ ఆల్వేస్ ఈస్ ప్రెజెంటబుల్. అంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఆవిడ అలాగే ఉంటుంది, చీరలు రోజుకు 3 చీరలు మారుస్తుంది ఇంట్లో ఉంటూ కూడా. సో ఐ సెడ్ యు నాట్ గోయింగ్ ఎనీవేర్, ఎందుకు నువ్వు ఇంత ఇదంటే, అంటే ఇంట్లో ఉండే మనుషులకు మనం ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉండాలా? మై మామ్ టోల్డ్ మీ. ఎంత మంచి పాయింట్ అది నాకు. తర్వాత దెన్ ఐ స్టార్ట్, అరే నేను అలా ఉన్నానని ఆలోచిస్తే లేదే అని. దెన్ ఐ థాట్ లైక్ యు షుడ్ బి వెరీ క్లీన్, ఇదే ఉండాలి, వాట్ యు డూ ఇన్ ద హౌస్ అండ్ ప్రెజెంటబుల్గా మంచి క్లోత్స్ వేసుకొని బయటికి వెళ్తే మాత్రం కాదు, యూ షుడ్ స్మెల్ వెల్, ఇంట్లో కూడా అలా ఉండాలి అనేది. ఈ పాయింట్ మిస్ చేశాను నేను, చదివితేనే నాకు తెలిసింది. అది మనకి ఒక్కొక్కసారి తెలియదు. ఇంట్లో ఒక్కొక్కరు అలా లుంగీలు అలా కట్టుకోండి, సిగరెట్, బయట వెళ్తే అలా కూర్చుంటారా? లేదు, పద్ధతిగా
పద్ధతిగా అలా ఉంటారు. యూ బెటర్ బీ లైక్ దట్ ఇన్ హౌస్. దిస్ విల్ బి లైక్ వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా చెప్తారు. సో రియల్ సార్, సో రియల్. అంటే ఎంత అసలు కొట్టినట్టు చెప్పారు మీరు. చాలా నిజమైన విషయం అది. అండ్ ఆ ట్యాగ్ లైన్ చాలా బాగుంది సార్, ట్రావెల్ త్రూ లవ్ అండ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ సార్, ఇట్స్ సో వెరీ ఇంపార్టెంట్. అసలు చాలా మంది అది మర్చిపోతున్నారు, వదిలేసారు మీరు కూడా. సినిమా చూసి నాకు గ్యారంటీ ఫోన్ చేస్తారు. అవునా? రియలీ? ఓకే. నో, ఐ లైక్ దట్ వర్డ్. ఐ ఆల్వేస్ సార్, మీ నా వాట్సాప్ ఇది ఉంటుంది కదా స్టేటస్, అందులో ఎప్పుడు గ్రాటిట్యూడ్ అని ఉంటుంది. సో ఐఎమ్ లైక్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఆర్ లైక్ దట్ ఈస్. You love the movie. అవునా? ఓ, వెరీ నైస్. టెల్ మీ, ఈజ్ ఇట్ అవుట్ అండ్ అవుట్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్? You know, అలా లేదు, ఎందుకంటే టైటిల్ అది ఉంది కాబట్టి అడిగాను. టైటిల్ మాత్రం సీతాపయణం. అలా చూస్తే హీరోయిన్ కన్నా హీరో క్యారెక్టర్ ఎలివేషన్ వేరేలా ఉంటుంది, ఇంకా బెటర్ గా అవునా? ఉంటుంది. ఓకే. ఇద్దరు ఒక పోటీగా యాక్ట్ చేశారు, హీరో హీరోయిన్. వాళ్ళ క్యారెక్టరైజేషన్ పోటీగా ఉంటుంది. ఓకే. ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎలివేట్ అయింది, తర్వాత ఈ క్యారెక్టర్ ఇలాగ వచ్చేసింది, ఇలా ఎలివేట్ అవుతుంటుంది క్యారెక్టరైజేషన్స్. ఓకే. సో వాళ్ళకి బోత్ హీరో అండ్ హీరోయిన్ కి ఇలాంటి ఒక క్యారెక్టర్ వాళ్ళ ఏజ్ లో దొరకటం అనేది కష్టం. మీ ఇంట్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంత గర్ల్స్ హాస్టల్ కదా, ఇది Women domination, We have 4 dogs. 3 of them are girls. See? అవును. సో యాక్చువల్లీ ఇది మీరు నాన్నని అడగాలి. all girls domination in the house. Girl domination, sir. Girl domination. He's My 2 used to it daughters ఇప్పుడు. and my wife and 3 dogs are And female. మీరు ఆవు గురించి అడిగారు కదా. ఆవు Those are also ఆవులు ఆవులు. అమ్మాయిలే. 4 girls. Huh? 4 are girls. 4 girls. ఐ నో. ఇంత ఇదైపోయింది. సో నేను సో ఈ ప్రాసెస్ లో యూ బికేమ్ అ బెటర్ మ్యాన్. He has to. He doesn't have a choice కదా. Yes, sir. I was cornered to be a better man. Yeah. But tell me, sir, on a flip side, how is it, sir? Ante person surrounded by all women, and you live your life with them. ఎట్లా ఉంటుంది సార్ on a day to day life? How is it? బాగానే ఉంటుందండి. ఒక్కొక్కసారి పార్టీ గీటీ చేసుకుందాం అనుకున్నప్పుడు చాలా కష్టం అయిపోతుంది. అవును. నేను ఒకటే పార్టీ చేసుకోవాలి. పర్లేదు, వాళ్ళు కూర్చొని కంపెనీ ఇస్తారు కదా సార్. అంతే. ఒకసారి ఏం చేశారు వీళ్ళు, నేను ఐ సెడ్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ డ్రింక్, ఒక పార్టీ చేసుకుందాను అని చెప్పి అనుకున్నాను. తర్వాత ఊరికి చెప్పాను, అందరు అమ్మాయిలు ఉన్నారు, నేను ఎవరితోనే చేసేది అని చెప్పి వదిలేశాను. సరే ఒక్కరోజు నేను వస్తే డాక్టర్స్ ఇద్దరు అబ్బాయిలాగా రెడీ అయ్యారు. మీసాలు వేసుకొని, డ్రెస్ విగ్గేసుకొని, అమ్మాయి కూడా విగ్గేసుకొని. ఇది కోవిడ్ టైంలో చేయడానికి ఏమీ లేదు. సో అలా చేసి ఇద్దరు 2 గ్లాసులు పెట్టుకొచ్చారు, అంటే జ్యూస్ పెట్టుకున్నారు. జ్యూస్ వచ్చి నాకు కొంచెం విస్కీ కొంచెం పెట్టారు, పెట్టేసి చీర్స్ అన్నారు. ఎవరు కుర్రోళ్ళు ఎవరు లేదని కదా, మేము ఉన్నాం కదా అని పార్టీ అలాగా. బట్ సార్ దెర్ ఇస్ సమ్ బ్యూటిఫుల్ కనెక్ట్ నో సార్, ఫాదర్కి డాటర్స్కి. ఎందుకంటే ఫాదర్కి సన్కి ఎప్పుడు ఏదో రిఫ్ట్ ఉంటుంది అంటారు, తండ్రులకి పిల్లలకి, మా ఆడపిల్లలకి ఏదో ఒక అది ప్రతి తండ్రి వాళ్ళ డాటర్స్ గ్యారంటీ అది ఉంటుంది. అది ఎక్కువ ఈ సినిమాలో మీరు చూస్తారు. అవునా? సత్యరాజ్ గారు కదా who played your father's role. ఒక బ్లాక్ అనేది ప్రతి అమ్మాయి ఫీల్ అయ్యేది, ప్రతి అమ్మాయి 100% ఫీల్ అవుతుంది. అరే అవును కదా, దిస్ ఇస్ మై మైండ్. సినిమాగా వచ్చింది, దిస్ ఇస్ మై మైండ్. నా మనసులో ఉండేది సినిమా ఎలా తీసారు వీళ్ళు అనేది ప్రతి అమ్మాయికి వస్తుంది. ప్రతి ఫాదర్ ది సేమ్ థింగ్ హీ విల్ థింక్, నా మైండ్లో ఉంది ఇది, సినిమా లాగా వచ్చింది అని కుక్ అవుతారు. Okay. So there are so many things like that in the film. So your father character Satyaraj garu, what's a versatile actor. How is it, Aishwarya, to act with dinosaurs ముగ్గురు? సత్యరాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అర్జున్ గారు. ప్రకాష్ రాజ్ గారితో నేను ఆల్రెడీ ఒక మూవీ చేశాను. సో నాకు తెలుసు. అండ్ ఆఫ్ కోర్స్ హీస్ అ జీనియస్ ఆఫ్ అన్ యాక్టర్. మెథడ్ వచ్చి యూ కాంట్ ఈవెన్ టెల్ వాట్ హీస్ డూయింగ్, బట్ అన్నీ తెలుసు. కెమెరా ఎక్కడుంది, లైట్స్ ఎక్కడుంది, ఎప్పుడు పాజ్ తీసుకోవాలి. హిస్ బ్యాక్ విల్ బి ఫేసింగ్ ద కెమెరా, బట్ హీల్ నో అక్కడ ఏమో టెక్నికల్లీ డిఫాల్ట్ అయింది అని. హీ నోస్ సో మచ్. సో యూ గెట్ టు లెర్న్ సో మచ్. అండ్ సత్యరాజ్ సార్ తో వర్క్ చేయడం, ఇట్ వాజ్ అ బ్రీజ్ నాకు. హీస్ సచ్ అ హంబుల్ యాక్టర్. హీస్ లైక్, ఇట్ లుక్స్ లైక్ హీస్ నాట్ ప్రిపేరింగ్, బట్ స్క్రీన్ లో చూస్తే ఇట్స్ మ్యాజిక్.
ఎస్పెషలీ ఈ సినిమాలో నేను కాన్ఫిడెంట్ గా చేయొచ్చు. అప్ప చెప్పినట్టు, నాన్న చెప్పినట్టు ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ చాలా బాగా వచ్చింది. అండ్ హీ మేక్స్ ద బెస్ట్ ఫాదర్ ఆన్ స్క్రీన్. వెర్ యూ రిలేటింగ్ ఎనీ సీన్స్? అంటే సత్యరాజ్ గారి క్యారెక్టర్, అర్జున్ గారి క్యారెక్టర్ ఒకేలా ఉంటుందా రియల్ లైఫ్? ఫాదర్ ప్రొటెక్టివ్నెస్ లో 100% సిమిలారిటీస్ ఉంటుంది. హీఈస్ ఆల్సో వెరీ ప్రొటెక్టివ్ ఫాదర్ ఫిల్మ్ లో. సో బట్ అదర్వైజ్ ఏ డిఫరెంట్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ లైన్. సార్, మీరు సత్యరాజ్ గారి క్యారెక్టర్ రాస్తున్నప్పుడు యు ఆర్ హర్ రియల్ ఫాదర్. సో ఒక క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫాదర్ రోల్ మిమ్మల్ని అందులోంచి బయటకు తీసి రాయటం అన్నది కొంచెం ఇట్ ఈస్ ఎవరైనా అలా చెప్తే మమ్మల్ని బయటకు తీసి మేము రాసామంటే అది అబద్ధమా? ఓకే. బికాజ్ ఏ ఒక రైటర్కైనా డైరెక్టర్ హీ విల్ అతను క్యారెక్టర్ గ్యారంటీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఓకే. తెలుసో తెలియక రిఫ్లెక్ట్ అవుతుంది. మనం సీన్ రాసేటప్పుడు ఇది మంచి సీనా లేదా అని డిసైడ్ చేస్తాం కదా. రైట్. అప్పుడు డిసైడ్ చేసేటప్పుడు మనలో ఉండే ఒక క్యారెక్టర్ బయటకు వస్తుంది కదా, దిస్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అని. దిస్ ఇస్ రైట్ అంటే దట్ ఈస్ మై క్యారెక్టర్ కదా. కరెక్ట్. సో రిఫ్లెక్ట్ గ్యారంటీ అవుతుంది. సార్, మీరు ఎంతసేపు ఉంటారు సినిమాలో? మీరు క్యామియోనా లేకపోతే నేను క్యామియో రోలే, బట్ చాలా డిఫరెంట్ గా క్యామియో. అవునా? నేను ఇంతవరకు అలాంటి ఒక క్యామియో చేయలేదు. ఇంకొక క్యామియో మన ధృవ చేశాడు, అది కూడా వెరీ ఎమోషనల్ క్యామియో. ఓకే. అది కానీ ఇద్దరిలో ఒకళ్ళు హనుమంతుడు అని నాకు ఎందుకో అనిపిస్తుంది సార్. నాకు ఎందుకో లోపల ఇట్లా నా గట్ ఫీలింగ్. మేమిద్దరు హనుమంతు భక్తులు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఎస్, ద కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ యూ డిడ్ ఇన్ తెలుగు సార్. నేనైతే చిన్నప్పుడు వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్, ఐ థింక్ ఐ వాస్ 13 or 14 వెన్ యువర్ ఫస్ట్ ఫిలిం రిలీజ్డ్. ఐ వాస్ థింకింగ్ ఈ అబ్బాయి ఎవరు అని. ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఎవరికి తెలియని అబ్బాయి, కొత్త అబ్బాయా, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇట్లా ఐ యూస్ టు థింక్ అనమాట. దేర్ వర్ సో మెనీ ఫిలిమ్స్ ఆఫ్టర్ దట్ కేమ్ రిలీజ్డ్ ఇన్ తెలుగు. వి ఓన్డ్ యూ యాజ్ అవర్ తెలుగు గైస్. నాకు ఎప్పుడో తర్వాత తెలిసింది దట్ యూ బిలాంగ్ టు కర్ణాటక అని. బట్ హౌ మచ్ వీ లవ్ యూ. చాలా గుంటలు పెట్టుకొని పెంచారు తెలుగు ప్రజలు. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రేమ, అంత లవ్ ఇస్తారంటే. నన్ను ఒక కర్ణాటక నుంచి వచ్చిన వాడో లేకపోతే తమిళనాడులో ఉన్నాడు అనేది ఎప్పుడు ఎవరికి లేదు, అస్సలు లేదు. వాళ్ళకి ఎప్పుడు మంచి సినిమాలు ఇచ్చినా అప్పుడు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు సినిమాలు చేయట్లేదు అని అడుగుతున్నారు. సో మచ్ ఆఫ్ లవ్ సార్. బట్ ఆ రోజుల్లో ఇన్ 80s and 90s జనరల్గా ఏ ఇండస్ట్రీలో వాళ్ళు విమెన్ వచ్చిపోతుండే వాళ్ళేమో, కానీ వేరే రాష్ట్రాల నుంచి మగవాళ్ళు రావటం చాలా రేర్. అంటే మెన్ యాక్టర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్ కమింగ్ అండ్ యాక్టింగ్ ఇన్ అనదర్ స్టేట్ చాలా తక్కువ. ఐ థింక్ మీరు, ఆ తర్వాత ఉపేంద్ర గారు వచ్చారు. వెరీ రేర్ కదా సార్, రేరెస్ట్. వై డిడ్ యూ, అంటే మీ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లోనే మీరు తెలుగు సినిమాల్లో యాక్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అనిపించలేదు, నన్ను లాక్కొచ్చారు. ఎట్లా, హౌ డిడ్ కోడి రామకృష్ణ గారు ఐడెంటిఫై యూ? అంత మెచ్యూరిటీ లేదు కదా. ఇక్కడే ఈ ఇండస్ట్రీలోనే ఎక్కువ చేయాలి, ఆ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉండాలని తెలియదు మనకి. ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పేది వచ్చి 22-23 years ఏమో అనుకుంటాను అది వచ్చేసేటప్పుడు ఆ సినిమా. ఇది మాపల్లెలో 21. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భాష తెలియదు, నాకు భయం. నాకు కెమెరా ఆన్ చేస్తే ఎప్పుడురా నాకు షార్ట్ అయిపోతుంది, ఎప్పుడు అయిపోతుంది, డైలాగ్ నాకు లేదు కదా, ఓకే అని చెప్పేవాడిని. సార్ ఈ షాట్లో నాకు అసిస్టెంట్ డైరెక్టర్ని వెళ్ళేవాడిని, నాకు లేదు కదా ఈ షాట్లో డైలాగు అని. సో ఏమీ తెలీదు, సినిమా గంధం తెలీదు, యాక్టింగ్ అనేది అస్సలు తెలీదు. అలాగ ఉన్నప్పుడు నేను డిసైడ్ ఎలా చేస్తాను నాకు తెలియదు. ఇట్ హ్యాపెండ్ అంతే. పిక్చర్ హిట్ అయిపోయింది, పెద్ద హిట్ అయిపోయింది. మాపల్లెల గోపాలుడు 1.5 years ఆడింది సార్ సినిమా. కోడి రామకృష్ణ గారు. ఇట్ ఇస్ ఐ థింక్ 390 days or something. అవును, టూ సెంటర్స్ లో. అవును, ఇట్ డిడ్ సిల్వర్ జూబ్లీ ఇన్ 27 centers. బట్ సార్ అది చాలా బరువైన పాత్ర సార్. మీరు ప్లే చేసింది ఫస్ట్ మూవీయే. నేను ప్లే చేయలేదండి. కోడి రామకృష్ణ గారు ఫేస్ అలాగే చూసేవాడిని ఇలాగా. ఆయన చెప్పాడు, సార్ నాకు రాదు సార్, నన్ను చూసి అలాగే చేసే చాలా, ఇంకేమి ఉంటుంది. ఆయన్ని చూస్తే ఇది అస్సలు రావట్లేదు మనకి, కొంచెం ట్రై చేయి అర్జున్ అని చెప్పాడు. వచ్చేస్తుంది, నువ్వు చేస్తావమ్మా, నువ్వు హీరో, నా హీరో, నువ్వు చేస్తావు అని చేశాడు. ఆయన్నే చూడటం,
సో చూసి ఆయన అలాగే కాపీ చేయటం ఇలా సరే చేసి ఎంత కాపీ చేసిన ఐశ్వర్య డి సీ ద ఫిల్మ్ మా పిల్లల not గోపాలుడు seen. యు సీన్ No, I haven't seen. you should Songs see చూసాను. అంటే there are so many emotions, he cries, he's like tears, so much is there towards the end, the half an hour is like very చూస్తాను ఇప్పుడు 100% Please లేదు వీళ్ళు ఎగతాళి చేస్తారు సార్ నన్ను ఏం అంతే సార్ మీరు చూస్తే. మా తెలుగు సినిమాలు చూపించలేదు మీ అమ్మాయికి వాళ్ళు చూడలేదు చూడలేదా ఎందుకలా మీరు చూసారు చూడాలి. బట్ సాంగ్స్ చూసాను, Okay. ఫిల్మ్ చూడలేదు. గుర్తుందా సార్ పాట అందులో ఇవన్నీ చూసాను, పుట్టింటికి రాణి రాజు. రాణమ్మ గుర్తుందా సార్ అరే ఎక్కడికి వెళ్ళినా అదే పాట పాడతారు Yeah, ఇప్పుడు ఇప్పుడు అవునా? కూడా. మొన్న ఒక 75 to 80 years లేడీ ఒక విలేజ్ లో వెళ్ళినప్పుడు నీ సినిమా చాలా బాగుందయ్యా అది బాగా చేసావు అన్నారు. ఏదో పర్వాలేదు ఇప్పుడు లేటెస్ట్ సినిమా కూడా చూసింటారు ఇవిడంటే ఏది అంటే మా పల్లెలో గోపాలు తర్వాత ఈ పాట పాడింది ఆ లేడీ. ఓ ఆ రాణి రాణమ్మ చాలా బాగా పాడావు. సో So cute. yes. So tell me Aishwarya, what is the most challenging sequence in this film that you felt little difficult to perform? I think the whole character, చాలా very yeah, it's a very heavy character, heavy no? character. It's a very mature character, especially towards the climax. Uchi, you need to really feel it to, deliver it. Yeah. So difficult. I can't say it was difficult, but I had to get into the character for Yeah. that. Are you a method actor or are you a A action little- cut actor? I think I'm more of a feeling it actor. Mhm. That is my method, maybe. I think, I have gone to, these institutions, they teach you character synopsis, give yourself a backstory, this, that, blah, blah. Mm. But at the end of the day, you're supposed to feel it. And if Yeah. you don't, then, it will be seen on screen. So I've Right. tried my best. Hopefully, Andriki, they should see the honesty. When you told that you want to act, అవును. మీ నాన్నగారి ఫస్ట్ రియాక్షన్ ఏంటి? When did you tell him? At what age? నేను యాక్చువల్లీ అలా వెళ్ళి చెప్పలేదు, Mm. బికాస్ చిన్నప్పటి నుంచి ఆఫర్స్ వర్ కమింగ్ ఇన్. వెన్ ఐ వాజ్ 9th standard లోనే ఐ హ్యాడ్ గాట్ మై ఫస్ట్ ఆఫర్ అప్పుడు. Yeah. That time he didn't even look at me. He was like, what? You need to finish your education. And obviously I was in the Yeah. 9th standard. So దాని తర్వాత నేను వెళ్ళి I finished a short course in fashion. అవన్నీ నేను చేసి when I came back I got a movie offer, ధీరుడు in Telugu and పట్టతే అనే తమిళ్లో. So that time I was still not too sure. అప్పుడు నాన్నగారు చెప్పారు, if you're interested నువ్వు చేయి, and my mom has always been very supportive. Familyలో she was also an actress. Yes, she was also. And now she's a dancer. Yeah. And my grandparents are both, grandfathers are both actors. So everyone supported me. They were like, you try it. So అప్పుడు నేను వెళ్ళి ఒక వర్క్ షాప్ చేశాను. డూ ఐ నో దిస్ ఆర్ నాట్, బికాస్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా స్టేజ్ షోస్, టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ చేశాను. యాక్టింగ్ ఐ వాజంట్ టూ షూర్. సో అప్పుడు వెళ్ళి ఐ డిడ్ అ కోర్స్ ఇన్ కిషోర్ నమిత్ కపూర్ సర్స్ ఇన్స్టిట్యూట్, అండ్ దెన్ విత్ అనుపమ్ ఖేర్ సర్స్ ఆల్సో. అండ్ దెన్ ఐ రియలైజ్ ఓకే ఇది నాకు కొంచెం వస్తుంది అండ్ ఐఎమ్ ప్యాషనెట్ అని. సో ఐ విల్ ఇంప్రూవ్ అని నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత ఐ వాజ్ లైక్ ఐ టుక్ అప్ దట్ ప్రాజెక్ట్ అండ్ హోప్ఫుల్లీ ఐ బెటర్డ్ మై సెల్ఫ్ త్రూ ద ఇయర్స్. మీ అమ్మాయి ఇండస్ట్రీలోకి రావాలనుకుంటుంది, యాక్ట్ చేయాలనుకుంటుంది అనుకున్నప్పుడు యాజ్ అ ఫాదర్ అండ్ ఆల్సో యాజ్ అన్ ఇండస్ట్రీ మ్యాన్ మీకున్న ఫియర్స్ ఏంటి సార్? ఫియర్స్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ వాట్ ఎవర్? ఫియర్ అనేది ఎప్పుడు లేదు, అస్సలు లేదు. ఎందుకంటే మీరు ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, మీకు అందులో లోటుపాట్లు తెలుసు, అప్స్ అండ్ అంటే ఎట్లాంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇలాంటివి ఉంటాయి కదా చాలా భయాలు. అన్ని ప్లేస్ లో ఉంది అది. యా రైట్ రైట్. సో అన్ని ప్లేస్ లో ఉంది కాబట్టి అది తెలుసు. ఫియర్ అనేది ఎప్పుడు ఉంటుంది, మనం చేసేది జనానికి నచ్చాలి అనే ఫియర్ మాత్రమే ఉంటుంది తప్ప, బికాస్ దర్ సో మచ్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, టైమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్, లేబర్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఇదంతా చాలా మందిది, ఒక్కరిదే కాదు, అంతా ఉంటుంది. ఇది జనానికి నచ్చాలి, నచ్చుతుందా అనే భయం, ఆ ఫియర్ అంతే, ఇంకేమి ఫియర్ లేదు. తర్వాత ఇంకో ఫియర్ ఏంటంటే ప్రొడ్యూసర్గా డబ్బు పెట్టాను, నా డబ్బు వస్తుందా, నాకు పెట్టిన డబ్బు వస్తుందా అనేది. సార్ ఇప్పటి వరకు తీసిన మీ సినిమాల్లో ఎన్ని మీరు డైరెక్ట్ చేశారు, ఎన్ని ప్రొడ్యూస్ చేశారు? తెలీదండి, ఆల్మోస్ట్ ఈక్వల్ గా చేస్తున్నాను. అవునా? అవును. మోస్ట్ ఆఫ్ యువర్ డైరెక్టోరియల్స్ యు ప్రొడ్యూస్. మీ డైరెక్టోరియల్స్ అన్ని మీరే ప్రొడ్యూస్ చేశాను, బయట కూడా డైరెక్ట్ చేశాను, అండ్ బయట ప్రొడ్యూస్ కూడా చేశాను. ఓకే, వేరే ఒక రెండు వేరే యాక్టర్స్ పెట్టి. ఓకే ఓకే.
కన్నడలో ఒకటి, తెలుగు తమిళ్లో ఒకటి చేశాను. హౌ డు యూ రేట్ యువర్ సెల్ఫ్ సార్ యాజ్ అ ఇది- డైరెక్టర్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్? ఇట్స్ నాట్ ఫేర్. నేను నన్ను రేట్ చేసుకోవటం అనేది అంటే ఒక సెల్ఫ్ అంతకన్నా ఒక సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుందిగా, ఒక డైరెక్టర్గా నాకు 5 మార్కులకి నేను ఇంత వేసుకోగలుగుతా అని. లేదండి, ఒక బడ్జెట్, సినిమాకి బడ్జెట్ అని ఉంటుంది. ఇప్పుడు నాకైతే అన్నీ నేనే చేసుకుంటున్నాను. అవును సార్, ఎట్లా ఒక సార్? స్టోరీ, ఒక స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా మీరేనా? డైలాగ్స్ లేదు, సాయి మాధవ్ రావు. Okay. బట్ యాజ్ ఎ డైరెక్టర్ గా, యాజ్ ఎ రైటర్ గా కాన్సెప్ట్ చెప్పేటప్పుడే స్టోరీ డైలాగ్స్ తో వస్తాం. కరెక్ట్ కరెక్ట్. డైలాగ్ లేకపోతే సైన్స్ సీన్ చెప్పలేము. అవునవును. మీరు ఇవ్వకపోతే, మీరు వేసుకోకపోతే ఇవన్నీ- రేటింగ్ మీ అమ్మాయిని కూడా అడుగుతాను నేను. అయ్యో లేదు, గ్యారంటీ. ఇప్పుడు ఇన్ని రోల్స్ ఉన్నాయి నాకు. ఆ, ప్రొడ్యూస్ చేయాలి, డబ్బు అరేంజ్ చేసుకోవాలి, కథ రాసుకోవాలి, డైరెక్ట్ చేయాలి, అప్లోడ్ వచ్చి యాక్టింగ్ చేసుకోవాలి, తర్వాత సినిమా అమ్మాలి, రిలీజ్ చేయాలి, డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాలి, ఇవన్నీ ఉన్నాయి. అవును. ఇవన్నీ లేకపోతే ఓన్లీ డైరెక్షన్ అంటే ఆ, అప్పుడు ఐ విల్ డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. మరి అది ఎప్పుడు చేస్తారు సార్? అది ఎప్పుడు? చేస్తాను వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. చేస్తాను. సార్, హౌ ఇస్ ఇట్ డైరెక్టింగ్ అండ్ యాక్టింగ్ సార్? ఇప్పుడు మీ సినిమా మీరే డైరెక్ట్ చేశారు, మీరు అందులో యాక్ట్ చేశారు. అది కార్లో కూర్చోవడం, డ్రైవ్ చేయడం అలాగుంటుంది. అవునా? ఓకే. యాక్టింగ్ అంటే కార్లో కూర్చోవడం, డైరెక్షన్ అంటే దాన్ని డ్రైవ్ చేయడం. ఇద్దరు ఒకటే కాబట్టి ఈజీ. నైస్, వెరీ గుడ్ అనాలజీ. సూపర్. సో వాట్ ఈస్ ఇట్ దట్ యూ రియలీ లైక్ అబౌట్ ఐశ్వర్య యాజ్ అన్ యాక్టర్? షీఈస్ వెరీ వెరీ ప్యాషనేట్, వెరీ ఫోకస్డ్, వెరీ ప్యాషనేట్. అంటే నో కాంప్రమైజ్. ఇది పర్వాలేదు, ఇది ఓకే అని కాంప్రమైజ్ లేదు. సో అలా ఉండింటే నేను సినిమా తీసుండేవాడిని కాదు. యా యా యా, ఊరికైనా డాక్టర్ అంటే నేను ఎందుకు సినిమా తీయాలి? కరెక్ట్, రైట్. ఊరికే డాక్టర్ సినిమా ఏదో డబ్బులు తీసి కూడా పెడుతున్నారు తర్వాత కదా, జనం easy జనం కదా. జనం చూస్తారు కదా. చూస్తే ఏంట్రా ఇది, ఈయన డైరెక్టర్ కాబట్టి డాక్టర్ని పెట్టి సినిమా తీసేస్తాడా, ఇలాగుంటే ఎలాగా అనరా అంటారు. ఎవరైతే ఏంటి, అది కరెక్ట్. ఆర్టిస్ట్ డాక్టర్ అయినా సరే, లేకపోతే నార్మల్ ఒక అమ్మాయి వచ్చి యాక్ట్ చేసినా సరే, వాళ్ళు సుమారుగా చేస్తే వాళ్ళు గ్యారంటీ కమెంట్ చేస్తారు. దట్ వే షీఈ్ వెరీ వెరీ ప్యాషనేట్. అండ్ అందుకోసమే సినిమా తీశాను. లేకపోతే వేరే గిఫ్ట్ ఇచ్చేవాడిని. సినిమాని ఒక గిఫ్ట్గా ఇవ్వాలనుకోవటం బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇది ఓరియంటెడ్. అండ్ ఎప్పుడు దీని మీద ఒక ఫోకస్. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్. యూ లెర్న్ డాన్సింగ్? ఐ లెర్న్ డాన్స్, యా, ఓకే. లిటిల్ జాజ్ కొంచెం నేర్చుకున్నాను, లిటిల్ బిట్ ఆఫ్ కథక్. డాన్స్ అంటే నాకు బేసిక్ గా చాలా ఇష్టం. So I enjoy myself. I'm not a technical dancer. What kind of a director is your dad? Is a taskmaster Not or at very all. cool guy on Not set? at all a taskmaster. Very very cool. And because Nana vachi oka actor also, so he understands the sensitivities of other Yeah, actors. yeah, Adi chala right. baga understand cheskoni. He is not harsh to anybody, not just the main actors on the set. Anybody. Okay. He doesn't lose his cool. I think that he keeps to his assistant directors. So వాళ్ళతో చేపిస్తారా మీరు? yeah. అసిస్టెంట్ డైరెక్టర్స్ మీద వాళ్ళు they can face the Yeah. brunt. Right. They face the brunt of it, yeah. But otherwise, he knows అంటే ఈవెన్ exactly. ఫర్ జూనియర్ ఆర్టిస్ట్ వెనకాల Yeah. యాక్ట్ చేస్తారు కదా, Right. వాళ్ళకి కూడా మీరు ఒక్కసారి అరిచేయండి, మీరు డైలాగ్ పాపం చెప్తూ ఉంటారు, ఏం బుద్ధి ఉందా నీకు ఇలా యాక్ట్ చేసేది, డైలాగ్ సరిగా చెప్పు అని ఈ టోన్లో మనం చెప్పామనుకోండి, పాప అతనికి వచ్చేది కూడా రాదు. అవును, కాన్ఫిడెన్స్ Yeah, exactly. ఎగ్జాక్ట్లీ. సో వాట్ వీ డూ ఇస్ నో ఈ షాట్ చాలా బాగా చేసావు, బట్ ఇక్కడ కొంచెం మార్చుకొని ఒకసారి చేద్దామా అన్నప్పుడు ఇంకా Yeah. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వెరీ ట్రూ. అది ఓన్లీ పెద్ద ఆర్టిస్టులకు మాత్రం కాదు, చిన్న ఆర్టిస్ట్ నుంచి ఎవరికైనా సరే. నన్నే స్టార్టింగ్లో నన్ను ఒక 2-3 డైరెక్టర్లు అన్నారు, ఏంటి అలా చూస్తున్నావు నువ్వు, కొంచెం ఇటు తిరుగు, నవ్వు ఉంటే నువ్వే అది ఏదో ఏడ్చేలాగుంది నీ నవ్వు అన్నప్పుడు నేను వాడిని కొట్టేద్దామా అని అంత కోపం, ఆల్మోస్ట్ ఒక డైరెక్టర్ మైండ్లో ఇంకొక మాట అంటే కొట్టేద్దామని ప్లాన్ చేసేసుకున్నాను. అప్పుడు అక్కడ ఉండే మా ఫాదర్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన కూడా యాక్టరే. ఆయన పిలిచాడు, ఇట్రా అని. నాకు తెలుసు నీకు చాలా కోపం వచ్చింది,
ఆ డైరెక్టర్ అలా మాట్లాడిన తప్పు నాకు కూడా తెలుసు, ఓకే కంట్రోల్ చేసుకో, కొంచెం పేషెంట్గా ఉంటే సరిపోతుంది, Yeah. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళే వచ్చి నిన్ను పొగుళ్తారని. సో అది జరిగింది. Mm. సో ఇది ఇంకొకరికి మనం చేయకూడదు కదా. Right. దట్స్ వాట్ షీ వాస్ టెలింగ్. ఆర్టిస్ట్ కాబట్టి నాకు ఆ సెన్సిబిలిటీ తెలుసు. Yeah. సో కొంచెం అయినా ఒక్కొక్కసారి వచ్చేస్తుంది కోపం, ఏం చేసి ఎన్నిసార్లు అదే సెట్ చేద్దాం, కొంచెం కాన్సన్ట్రేట్ చేయి. ఇది మ్యాక్సిమం Yes. వాళ్ళకి. Yeah, అంతేనా? maximum. That's the Yes, he's very cool. సో బట్ జనరల్లీ ఆల్సో మీ అనుభవాలే కదా సార్ మీకు పాఠాలు, అంటే వాట్ ఆల్ యూ లెర్న్, ఎవ్రీథింగ్ దాని నుంచే మీరు ఇవన్నీ ఈ రోజు చేయగలుగుతున్నారు. 100% అనుభవాలు. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లెసన్ యూ లెర్న్ సార్ యాజ్ అన్ యాక్టర్? బీయింగ్ కన్సిస్టెంట్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. కన్సిస్టెంట్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. మీ హార్డ్ వర్క్ మీరు ఏం చేస్తారో, మీ స్కిల్ మీరు ఏం చేస్తారో, ద పంక్చువాలిటీ మీరు ఎలా, బీయింగ్ పంక్చువల్, ఇదంతా కన్సిస్టెంట్గా ఉండాలి. ఒక్కరోజు కాదు, ఓకే. అలాగే చేస్తూ వస్తుంటేనే యూ కన్సిస్టెంట్లీ యూ విల్ బీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇన్నేళ్ల మీ కెరియర్లో ఈ 40-45 years అనుకుంటా కదా దట్ యు కమ్ 45 years. 45. 46th సార్ year. వాజ్ దేర్ ఎనీ గ్యాప్ ఎప్పుడైనా అన్ ఇయర్ కానీ, వెదర్ ఇట్ ఇస్ యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్, ఏది గ్యాప్ లేదు, లేదు? అస్సలు లేదు. Touch wood. ఈవెన్ I know, but తమిళ్లో దట్స్ రియల్లీ వెరీ తమిళ్లో ఒక గ్యాప్ వచ్చింది 89లో. అప్పుడే నేను ఫస్ట్ డైరెక్షన్ చేశాను. అప్పుడు చాలా పెద్ద సినిమాలు అంతా ఫ్లాప్ అయిపోయింది. సో అప్పుడు గ్యాప్ అని తమిళ్కి వచ్చింది తప్ప, ఆ టైంలో నేను తెలుగు సినిమా చేశాను. ఓకే. సో మీరు ఎక్కడో చోట ఏదో ఒకటి ఎక్కడో ఒక చేస్తూనే చోట ఉన్నారు. చేస్తూనే ఉన్నాను నేను. తెలుగు, లేకపోతే కన్నడం, లేకపోతే మలయాళం, యా అన్ని ప్లేస్లో యా నేను వద్దనుకోవాలంతే. అంతేనా? నాకు ఈ సినిమా వద్దు, నేను ఇది కథ నాకు నచ్చలేదు అని నేను వద్దనుకోవాలి అనేంత ఆప్షన్స్ దేవుడు మనకి ఇచ్చాడు. యా మీ లైఫ్ ఎట్లా అంటే యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ సోర్డ్ ఫర్ యూ. Yeah. ఆన్ వన్ సైడ్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ టాలెంట్, దట్ ఈస్ వన్. రెండు, యువర్ అర్జున్స్ డాటర్. Yeah. సో అందరూ మిమ్మల్ని ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తారు. ఇది అలాగే వేరే వాళ్ళకు కూడా అదే ఉంటుంది. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, డబుల్ ఎడ్జ్ అని చెప్పారు కదా. అవును సార్. ఇప్పుడు మీరేమన్నారు, ఒకటి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, ఇంకొకటి అర్జున్ డాటర్. అవును. బట్ వేరే అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే, ఒకటి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, And you're not ఒక్కడి Arjun's నువ్వు daughter. యు ఆర్ నాట్ అర్జున్స్ డాటర్. యూఆర్ నాట్ అర్జున్స్ డాటర్, Yeah. యూఆర్ నాట్ ఎనీ సెలబ్రిటీస్ డాటర్. కరెక్ట్ కరెక్ట్. సో ప్రతి ఒక్కరికి ఆ డబుల్ ఎడ్జ్ సోర్డ్ ఉంటుంది. తినది ఎట్లా అంటే ఒక ముందే ప్రీసెట్ నోషన్తో పంపించేస్తారు కదా. అంటే అర్జున్ గారు అమ్మాయి అంటే ఇంక అసలు షీ కెన్ నాట్ అఫోర్డ్ టు Make mistakes. మేక్ మిస్టేక్స్. కరెక్ట్. అది ఒక ముందే ఒక అది గ్యారంటీ. అది ఉంది, కదా. అది 100% ఉంది. యా అండ్ ఆన్ అదర్ సైడ్ దే సే యువర్ అ నెపో కిడ్, ఫర్ యూ ఇట్ ఈస్ ఈజీ. ఏముంది, దట్ ఈస్ ఆల్సో అంటే People can't call me a nepo kid. They can't. They can't. Why? Why? I mean, I've taken a lot of time, and you Yeah. know, it's not like I've been flooded with great work also, Right. or got, you know, unrealistic options for me. So I've had a very normal, like, you know, you need a commercial success and then you'll get more offers, better offers. So my route has been very real in a way. No, but And- nepo kid అయినా you have to prove, yeah. Of It is not course. easy for It's anybody, not kada? easy for Whether you anybody. are Arjun's Absolutely. daughter or not. Absolutely not. Mm. Because they're harsh. You're not allowed to make mistakes also, kada. Correct. So you're supposed to be good. You're supposed to know your craft and prepared ga ravali. So Okay. naku, I look at it as a blessing. Andraki oka perspective untundi. Naku, it's a blessing because I have మా నాన్నగారు నన్ను పెట్టుకొని ఒక ఫిల్మ్ తీస్తున్నారంటే అది నా మీద ఉండే నమ్మకం. Mm. సో ఐ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్ నాకు. Yeah. సో ఐ నీడ్ టు కీప్ అప్ టు that first, and of course అందరికి నచ్చాలి. They should see the honesty. Right. And especially ఈ ఫిలిం వచ్చి I'm never looking at it from my perspective. టోటాలిటీగా ఫిలిం నచ్చాలి. Correct. అండ్ ఇప్పుడు నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. హూ ఎవర్ హ్యాస్ సీన్ ద మూవీస్, అందరూ మేల్ విమెన్ హూ ఎవర్ దే క్రైమ్. సో ఎమోషన్ చాలా బాగా కనెక్ట్ అయింది. ఇట్స్ అ హ్యూజ్ స్టార్ కాస్ట్ ఆల్సో. చాలా మంది ఉన్నారు కదా, Yeah. నాట్ జస్ట్ ద మెయిన్ లీడ్ యాక్టర్స్ కాకుండా ఒక దేర్ ఇస్ అ సీన్ ఇన్ ద ఫిలిం, అంటే టీజర్ చూసాను నేను, పెద్ద డైనింగ్ టేబుల్ Yeah. మీద ఒక 50 మంది కూర్చొని. Everyone is talking about ఆ సీన్ గురించి. ఎన్నేళ్ళు అయిపోయిందో ఇలా చూసి అని అనిపించింది. అంటే అసలు కుటుంబాలు కలవడమే చాలా రేర్ కదా. ఎవరు కలుసుకుంటున్నారు ఈ మధ్య? ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు అమెరికాలో ఉంటారు, ఇంకోళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు, యూకేలో ఉంటారు, ఇండియాలో ఎవరు ఇన్ ఫ్యామిలీ. మా ఇంట్లో అట్లీస్ట్ వన్ మీల్ అందరు కలిసి తినేది మేడ్ ఇట్ ఎ రూల్. ఓ Yeah. నైస్. ఇది కూడా నేను ఉమెన్ సెరాలో చదివాను. చదివారా? ఓకే. అట్లీస్ట్ వన్ మీల్ యూ షుడ్ హ్యావ్ విత్ యువర్ ఫ్యామిలీ.
ఓకే. ఎక్కడో అందరూ బిజీగా ఉంటాం, ఓకే, కూర్చొని అందరూ ఒక చోట్ల కూర్చొని whether it's your father and mother, Yeah, wife yeah. and kids, you have to sit and you should eat together. Sir, thank you so much for this wonderful conversation. Before we end, I have 2 questions, sir. జనరల్గా మీరైతే ఒక 45 ఇయర్స్ కెరియర్లో యూ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ద స్టేచర్ ఆర్ స్టేటస్ ఆఫ్ విమెన్ ఇన్ ద ఇండస్ట్రీ ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు సార్? హౌ హ్యాస్ ఇట్ బీన్ చేంజింగ్ అండ్ ఈరోజు హౌ ఇస్ ఇట్ టుడేస్ డే? పెద్దగా ఏమి చేంజ్ అవ్వలేదు అని అనిపిస్తుంది. అవ్వలేదా సార్? అప్పటి నుంచి కూడా విమెన్ ఎంపవర్మెంట్ అలాంటి క్యారెక్టర్స్ అప్పటి నుంచి ఉంది కదా. శ్రీదేవి గారు వాళ్ళంతా ఏలేశారు కదా సినిమా ఇండస్ట్రీ, ఇక్కడ బాంబే అన్ని. ఈ రోజుల్లో కూడా మంచి మంచి యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి, వీళ్ళంతా దే ఆర్ యునో డూయింగ్ వెరీ గుడ్ ఫిల్మ్స్ అండ్ వాళ్ళకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, సమంత. సో వీళ్ళందరికీ ఉంది. ఐ మీన్ ఆ కాలానికి తగ్గినట్టు విమెన్ దే ఆర్ లైక్ రూలింగ్. వాళ్ళకి ఆపర్చునిటీస్, ఇంపార్టెన్స్, కథలో వాళ్ళకని కథలు రాయటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు బాగా జరుగుతుంది సార్. ఆఫ్ లేట్ ఐ థింక్ 4-5 years గా ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ అ లాట్, బట్ దేర్ వాస్ అ పీరియడ్ వెన్ I think చాలా in the slump 80s it was very good. Yeah. 90s లో కొంచెం తక్కువ అయింది. yes And then now again it's picked up. it's picked up. Yeah, correct. Are you open for OTTs? Yes, of course. I'm open to do anything as long as, you know, it's a good role and a script and all of that. Yes. Thank you so much, sir. It was Thank you, wonderful, thank you. and all the best for this film. Thank you. February 14th, Valentine's Day. Valentine's Sometimes Day. depends upon who asks and what question they ask. Yeah. అప్పుడే మేము ఏదైనా కొత్తగా ఏదైనా చెప్పగలుగుతాం. Yeah. లేకపోతే Yeah. the same thing will be like talking. Thank you, Nice, sir. it was nice Yeah, it was questions. really Thank nice. you. Sir, I have a rapid fire. Okay. Okay? అయ్యో నాకు వద్దండి rap. లేదు అలా sir. చెప్తారు బట్ అమ్మా మీరు ఇరగదీస్తారని విన్నా ర్యాపిడ్ ఫైర్. అయ్యో You're very good at it అని I heard. అయ్యో ఇలా చెప్తే వెరీ గుడ్ at it. There's a pressure now. ఆ, Okay, Aishwarya, first to you. Okay? Most memorable scene in Sita Payana. Climax. అవునా? ఎంతసేపు ఉంటుంది క్లైమాక్స్? దట్ సీన్ హౌ లాంగ్ విల్ యూ Maybe- ఇట్ విల్ సస్టైన్డ్? I think ఒక 10-15 minutes ఓ ఉంటుంది. ఫుల్ హై ఒక్టేన్ High ఎమోషన్. Definitely. ఏడ్పించి పంపిస్తారా ఇప్పుడు మమ్మల్ని థియేటర్ నుంచి? హౌ డిడ్ షీ పర్ఫార్మ్స్? డోంట్ టెల్ యాజ్ అ ఫాదర్. నేను ఫాదర్ నేను అస్సలు చెప్పరా? చెప్తే రేపు ప్రజలు వచ్చి ఏంటయ్యా ఇలా చెప్పావు నీ అమ్మాయి గురించి, ఆ? ఇదేనా అనరా? కరెక్ట్. గ్యారంటీ వాళ్ళకి నచ్చేలాగా 100% షీ హస్ డన్ వండర్ఫుల్ ఓకే, జాబ్. నైస్. ఆల్ రైట్. మీరు Next. చూసి చెప్పండి. నేను చూసి 100%. నా దగ్గర సార్ నెంబర్ ఉంది కదా ఓకే. సార్, ఇప్పుడు మాత్రం మీరు నా నెంబర్ సేవ్ చేసుకోవాలి. చేసుకుంటా. ఓకే, ఫస్ట్ మెమరీ ఆన్ అ ఫిల్మ్ సెట్. ఇట్స్ నాట్ అబౌట్ సీతా పయనం. యా, మొట్టమొదటిసారి మీరు ఒక సెట్లో అడుగు పెట్టినప్పుడు యాక్చువల్లీ How was అప్పుడు it? నాకు నాన్నగారు గుర్తొచ్చారు బికాస్ ఇట్ వాస్ మై ఫస్ట్ డే ఆన్ అ ఫిల్మ్ సెట్ అండ్ దే మేడ్ మీ వెయిట్ సో మచ్, you know, in the Oh. sense that Arjun you're garu ready, you're ammayine wait waiting. chepichara? No, not in a bad way, not in a No, bad I'm just way. kidding. But Yeah. you're just waiting in vanity, kada. Yeah, You're waiting yeah. for your shot. Yeah. So appudu I was like, I got so much respect for my father because he's been working so hard for so many years and it's not easy. అందరూ అనుకుంటారు వెళ్ళి మేకప్ వేసుకొని, you know, you just need to act అని. There's so many technicalities దాంట్లో. Right. And that too, he's an action hero. So the amount of physical pressure he would have been in, so I had like a lot of respect, and God's honest truth, that was my first Yes. feeling when I Yes. went on set. Best advice from your father that you got till date? I think be a nice person, genuine person గా ఉండాలి Mm. అని ఎప్పుడు చెప్తారు. And చాలా అడ్వైస్ అని ఇవ్వరు, they just behave. నాన్న Yeah, yeah, అవ్వచ్చు, yeah, అమ్మ అవ్వచ్చు, the way they live their lives చూసి చాలా నేర్చుకోవచ్చు. ఓకే, చూసి బాగా మీరు నేర్చుకున్న ఒక పాయింట్. హంబుల్, బీయింగ్ అవునా? హంబుల్. అవును, Okay. ఇద్దరు చాలా హంబుల్. అండ్ చాలా మంది నాకు చెప్తారు, హౌ డు యూ నాట్ హ్యావ్ దట్, యు నో, దట్ స్టార్ కిడ్ క్వాలిటీ అని, యు నో, అడిగితే ఇట్స్ ఆల్ హిమ్, హీ డజంట్ బిహేవ్ లైక్ అ స్టార్. ఓకే. So, మీ నాన్నగారు బర్త్డేకి మీరు ఆవులు గిఫ్ట్ ఇచ్చారంట. ఆవులు ఇవ్వడం ఏంటి సార్? హౌ డిడ్ యూ గెట్ దట్ ఐడియా, దట్ థాట్? ఐ థింక్ బికాస్ చాలా యునో ఇయర్స్ ముందు అప్ప చెప్పారు నాకు ఒక గిర్ కవ్ కొనాలని అనిపిస్తుంది అని Oh. చెప్పారు. సో అది మైండ్ లో ఉండిపోయింది.
దెన్ నేను నా చెల్లి వి వర్ డిస్కసింగ్ ఏం ఇవ్వాలి అని. దెన్ సడన్లీ ఐ వాజ్ యాక్చువల్లీ మెడిటేటింగ్ ఆ రోజు. దెన్ సడన్లీ దిస్ థాట్ కేమ్. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే అని చెప్పి రీసెర్చ్ చేసి గుజరాత్ లో ఒక గిర్ కవ్ని వి గుజరాత్ నుంచి తెప్పించారా? అవును వచ్చింది గిర్ అనేది అది బ్రీడ్ అది. దట్ వాజ్ విత్ లార్డ్ కృష్ణ ఆ టైమ్ లో. అండ్ ఇప్పుడు కొంచెం తక్కువ అవుతుంది అని విన్నాను. సో టు ఫైండ్ వన్ వాజ్ సో డిఫికల్ట్, గుడ్ గిర్ కవ్. సో ఒక్క వచ్చి ఇప్పుడు 5 అయింది. ఇప్పుడు 5 అయినాయి. సో నైస్. బికాజ్ అంటే మీ ఇంట్లోనే ఉంటుందా గోశాల లేకపోతే గుడి కట్టాను, ఆంజనేయ స్వామి గుడి కట్టాను. అవును సిటీలోనే. ఓకే. 1 acre లో ఆంజనేయ స్వామిది అందరికి తెలుసు. సో అక్కడే పెట్టాను. ఓకే. ఓ నైస్, వెరీ గుడ్. ఓకే. సో ఎట్లా ఉంది సార్ ఆవులు గిఫ్ట్? మంచిగా అనిపిస్తుంది. రోజు వెళ్తారా? ఒకవేళ బెంగళూరులో లేదు బట్ వెళ్తాను, దానికోసమే వెళ్తాను. ఎవ్రీ వీకెండ్ ఆల్మోస్ట్ అందరూ వెళ్తాం. వి గో టు ద టెంపుల్ అండ్ దెన్ ద ఫార్మ్. సో ఇప్పుడు మీకు మీ ఆవిడ, మీ 2 అమ్మాయిలు, 3 కుక్కలు, ఆవులు, అందరు అమ్మాయిలే మొత్తం. యు ఆర్ ద ఓన్లీ సింగిల్ మ్యాన్. ఇప్పుడు ఒక కుక్క వచ్చి ఒక డాగ్, ఇప్పుడు మేల్ డాగ్ ఉంది. ఓన్లేండి సార్, రోమియో కంపెనీ వచ్చింది మీకు. ఓకే సార్. అర్జున్ గారు మీకు ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. సార్ మీ కంఫర్ట్ జోన్ని ఛాలెంజ్ చేసిన డైరెక్టర్ ఎవరు సార్ ఇన్నేళ్ల కెరియర్లో? హూ ఇస్ దట్ వన్ గై? కంఫర్ట్ జోన్ని ఛాలెంజ్ చేసిన డైరెక్టర్ కృష్ణవంశీ. కృష్ణవంశీయా? ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ఇచ్చారు కదా, సో అందులో చేసి హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ సార్? మీకు ఆంజనేయ స్వామి మీకు ప్రతి షాట్ చేసేటప్పుడు అది ఇన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను మనిషి, నేను దేవుడు, నేను ఫిలాసఫర్, నేను కోతి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒక్కొక్క షాట్ కూడా చేయాల్సి వచ్చింది. ఒకసారి డైలాగ్ చెప్పేసి ఉండేవాడిని, ఇమ్మీడియట్గా వచ్చి అరే అక్కడ కోతి కనపడలేదే, కోతిలాగా వాక్ చేయలేదే మనం అని వాకింగ్ అలా పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని చేయాల్సి ఉంది. వండర్ఫుల్, వండర్ఫుల్. ఓకే సార్, మీ ఆవిడలో, మీ పిల్లల్లో మీరు బాగా అడ్మైర్ చేసే క్వాలిటీ ఏంటి? ఆనెస్టీ. ముగ్గురు సార్? నేను ఒకడే అబద్ధం చెప్పేది ఇంట్లో. అవునా? వాళ్ళందరూ ఫుల్. ఎలాంటి అబద్ధాలు చెప్తారు మీరు? వైట్ లైస్ చాలా చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ వైట్ లైస్ అండ్ బ్లాక్ లైస్? ప్లీజ్ ఆస్క్ హిమ్, ప్లీజ్ ఆస్క్ హిమ్. తెలీదండి, చిన్న చిన్న చెప్తాను. తినేసి తినలేదని చెప్పడం, అలాంటివి తినేసారని చెప్పడం, అలాంటివి. సార్ మీ ఫేస్ లో కనపడిపోతుంది సార్, మీరు చెప్పకండి అబద్ధాలు, మీరు పట్టేస్తారు ఈజీగా. అండి నా ఫేస్ చూస్తుంటారు, నవ్వు వచ్చేస్తుంది, ఎందుకు నవ్వుతున్నానో తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, ఈ కరెంట్ జనరేషన్ డైరెక్టర్స్ లో హూస్ డైరెక్షన్ యూ రియలీ లైక్? వీళ్ళకి చాలా దే హ్యావ్ అ లాంగ్ వే టు గో అనిపించే ఒక 2-3 డైరెక్టర్స్, ఇఫ్ యూ కెన్ నేమ్ దెమ్. తెలుగులో అండి? తెలుగు అనక్కర్లేదు సార్, తెలుగు, కన్నడ, ఎనీవే. చాలా డిఫరెంట్ జానర్స్ లో డిఫరెంట్ డైరెక్టర్స్ ఉన్నారండి. ఇప్పుడు హిందీలో ఒక సినిమా వచ్చింది దురంధర్. అలా చూస్తే ఒక పేట్రియాటిక్ ఆ జానర్ లో సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, సో మచ్ ఆఫ్ ఆథెంటిసిటీ, సో మచ్ ఆఫ్ రిసర్చింగ్ చేసుకొని ఒక సినిమా చేసిన ఒక మంచి డైరెక్టర్. మీరు ఒక కామెడీగా అందరు తీసుకుంటే, నేను వెంకటేష్ పిక్చర్ చూసాను, మన అనిల్ రావు, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, అదైతే నాకు చాలా నచ్చింది. అది అరే కామెడీ ఇంత బాగా చేస్తారని ఎప్పుడు అందరికీ చెప్తుంటాను, ఆ సినిమా చూడండి, సినిమా చూడండి. నేను ఆ డైరెక్టర్ కూడా ఫోన్ చేశాను, అందరికి ఆర్టిస్టులకి, హీరోస్, హీరోయిన్ అందరికీ ఫోన్ చేసి సూపర్ గా ఉంది సినిమా. సో కామెడీ అన్నప్పుడు నాకు అది బాగా నచ్చింది. అన్ని జానర్స్ లో డిఫరెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. సార్ మీ ఫిల్మోగ్రఫీలో తెలుగు, ఓన్లీ తెలుగు, నాట్ కన్నడ, బికాజ్ ఐ డోంట్ నో కన్నడ, అంత సినిమాలు నేను చూడలేదు. తెలుగు ఫిల్మోగ్రఫీలో యువర్ టాప్ 3 ఫిల్మ్స్ ఏంటి సార్? మాపల్ల గోపాలుడు. ఓకే. టాప్ 3లో మాపల్ల గోపాలుడు అండ్ శ్రీ మంజునాథ. టాప్ 4 అని అడగండి. ఇంకోటి టాప్ 4. ఓకే. శ్రీ ఆంజనేయం. పుట్టింటికి రాచెల్లి. వాట్ ఎ ఫిల్మ్ సార్. పుట్టింటికి రాచెల్లి ఆ సినిమా కూడా బాగా ఏడిపించారు. అవును, అది చూసాను, ఆ ఫిల్మ్ చూసాను. యాక్చువల్గా ఫస్ట్ ఆ సినిమా చేయనన్నాను నేను, ఇంత ఏడుపుంది అయ్యో. సరే తర్వాత మన బాస్
మా బాస్ కోడి రామకృష్ణ జయవయ్య బాగుంటుంది, నువ్వు ఏడిస్తే జనం ఏడుస్తారు అని చెప్పారు. అది మాత్రం కరెక్ట్ It సార్. was too touching. యా వాట్ అ ఫిల్మ్ ఇట్ అండ్ కామెడీకి హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్, ఎస్. అండ్ దట్స్ వెన్ యూ బోత్ బికేమ్ జాన్ జిగ్రీ దోస్త్, యూ అండ్ జగపతి బాబు గారు. ఓకే, ఒక తెలుగు సినిమా మీరు తీయాలి, స్ట్రైట్ తెలుగు సినిమా. ఇంకా అది బైలింగ్వల్, ట్రైలింగ్వల్, ఏ లింగ్వల్ కాదు, ఓన్లీ తెలుగు. మీరు యాక్ట్ చేయాలి, మీరు డైరెక్షన్ చేయాలి. సో మీరు మాకు ప్రామిస్ చేయాలి. అంతే. అది ఆల్రెడీ నెక్స్ట్ చేస్తున్నాను ఇప్పుడు. చేస్తున్నారా సార్? చేస్తున్నా. ఓకే, ఎవరితో? నాతోనే. మీరే డైరెక్షన్, నేనే డైరెక్టర్, నేనే యాక్టర్. సూపర్. అందులో వేరేలా చూస్తారు నన్ను అంతేనా? యాక్షన్ కింగ్ ఇస్ బ్యాక్ అని. సార్. ముగ్గురు అర్జున్లు మన ఇండియన్ ఇండస్ట్రీలో చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఒకటి చోటా చేతన్ అని ఒక అర్జున్ ఉండేవాడు చిన్నప్పుడు, గుర్తుందా సార్? 3D ఫిల్మ్ 3D చోటా film, చేతన్. first 3D film. అర్జున్, దట్ బాయ్స్ నేమ్ ఇస్ అర్జున్. Okay. ఈ అర్జున్ అండ్ అల్లు అర్జున్. There is something in Arjun, I think, that name. I love that name also. Yeah, I know. It's a beautiful name. Yeah. So what films you like of your dad In general, in general? నాకు చాలా ముదల్ వన్ ఒకే ఒక్కడు చాలా ఇష్టం. Yeah, You correct. didn't mention that. Okay, ఒకే ఒక్కడు. ఒక్కడు. Gentleman. There's so many movies. I know, So many Gentleman. movies and she's Yeah. asking only best And three. rhythm అని చెప్పి I don't know if it came తెలుగులో, తమిళ్లో నాకు అది చాలా ఇష్టం. Okay. ఇక్కడ శ్రీ మంజునాథం Yes. చాలా చాలా ఇష్టం నాకు అది. అండ్ శ్రీ ఆంజనేయ మై శ్రీ మంజునాథలో ఎంత arrogance, what a Yeah. character sir it was. అండ్ వాట్ సాంగ్స్ What songs. సాంగ్స్ అని ఎంత బాగుంది. I don't know, I think I'll go on and on and on if I keep sitting across Arjun garu and talk about his films. When are you giving me your time? That is my next question. I mean, I need your solo time. గ్యారంటీ అండి, గ్యారంటీ చేద్దాం. Pakka no sir? 100%. Sir, it is recorded. రికార్డ్. It went on record. It went on record. Your promise went on record. ఓకే. Thank you so much, sir. Thank you. Wish you good Thank luck. All you. the best. Thank you so Thank you. much. Sir, I have a gift hamper for you.